హాయ్ గైస్ 43 ఇంచ్ 4K QLED అల్ట్రా హెచ్డి టీవీ కేవలం 18,000కే వస్తుంది. సో ఎక్కడ ఏంటి ఎలా అనేది వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో దాంతోపాటు ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇది రీసెంట్గా లాంచ్ అయిన టీవీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అండర్ 18,000 బడ్జెట్లో, సో 18,000 బడ్జెట్లో ఒక 4K QLED టీవీ అంటే మాత్రం సో ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇదే ప్రైస్ ట్యాగ్లో మనకి 4K QLED టీవీస్ ఏవి కూడా ఇదే ప్రైస్ ట్యాగ్లో ఎక్కడా కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా మేబీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇది థామ్సన్ బ్రాండ్ నుంచి రీసెంట్ గా జియో కొలాబరేషన్ తో రీసెంట్ గానే ఇండియాలో లాంచ్ చేశారు. దీనిలో 2 స్పీకర్స్ అవైలబుల్ గా ఉంటాయి. 40 వాట్స్ మీకు అవుట్పుట్ సపోర్ట్ అయితే వస్తుంది అండ్ 3 HDMI పోర్ట్స్ తో పాటు 2 USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. బిల్ట్ ఇన్ వైఫై తో పాటు బిల్ట్ ఇన్ బ్లూటూత్ కి కూడా కంప్లీట్లీ సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక స్మార్ట్ టీవీ లాగానే ఉంటుంది, బట్ కంప్లీట్లీ స్మార్ట్ టీవీ అయితే కాదు. అంటే ఏదైతే మీరు గూగుల్ టీవీస్ చూస్తారో, ఏదైతే మీరు కంప్లీట్ గా ఆండ్రాయిడ్ టీవీస్ చూస్తారో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. బట్ కొన్ని యాప్స్ లిమిటేషన్స్ అయితే ఉంటాయి. అంటే కంప్లీట్ గా ఇందులో అన్ని యాప్స్ కూడా మీరు ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉండదు. లైక్ ఏవైతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామో నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, హాట్స్టార్ అండ్ ఆహా ఇలాంటివన్నీ కూడా కామన్గా యూజ్ చేసుకోవచ్చు. సోనీ లివ్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయొచ్చు. బట్ కొన్ని యాప్స్ ఏవైతే మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటారో అలాంటివి అయితే మాత్రం ఈ టీవీలో ఇన్స్టాల్ చేయడానికి అయితే అవ్వదు. అండ్ వారంటీ విషయానికి వస్తే దీనిలో కంప్లీట్లీ 1 year వారంటీ అయితే ఉంటుంది అండ్ 6 months మీకు యాక్సెసరీస్ పైన కూడా వారంటీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ డిస్ప్లే 10 కి సపోర్ట్ చేస్తుంది అండ్ 450 nits పీక్ బ్రైట్నెస్ తో కంప్లీట్లీ టీవీ డిస్ప్లే అయితే ఉంటుంది. అఫ్కోర్స్ రెగ్యులర్ గా మనం టీవీ చూడడానికి లేదంటే మూవీస్ చూడడానికి సో ఈ బ్రైట్నెస్ అనేది సరిపోతుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ARM Cortex A53 చిప్ సెట్ అయితే వస్తుంది అండ్ 2GB ర్యామ్ అండ్ 8GB స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. రెగ్యులర్ గా మీరు టీవీ చూడడానికి ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ అండ్ దాంతో పాటు స్టోరేజ్ అయితే మీకు ఇన్నఫ్ అని చెప్పొచ్చు, సరిపోతుంది. బట్ హెవీగా మీరు డైలీ టీవీ కంటిన్యూస్ గా చూస్తాం అనుకుంటే మాత్రం సో డెఫినెట్ గా మీకు టీవీ లాగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. స్మార్ట్ టీవీస్ లో మనకి అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే ఒక 1 year టీవీ యూజ్ చేసిన తర్వాత టీవీ లాగ్ అయితే ఉంటుంది. ఏదైనా యాప్ చేంజ్ చేద్దామన్నా లేదంటే ఛానల్ చేంజ్ చేద్దామన్నా సో కంప్లీట్ గా లాగ్ అవుతుంది. అది మనకి చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వెళ్తే కంప్లీట్లీ ఇది మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. ఎక్కడ అలాంటి మెటల్ బాడీ అయితే ఉండదు. బట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం సాలిడ్ గానే ఉంది, ప్రీమియం గానే ఉంది అండర్ 20K ప్రైస్ లో. సో దీన్ని బై చేయాలంటే లింక్ బిలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. జస్ట్ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ బై చేయండి. సో ఫైనల్ గా దీన్ని అండర్ 20K ప్రైస్ లో ఖచ్చితంగా 4K QLED టీవీ అంటున్నారు కదా, ఖచ్చితంగా దీన్ని బై చేయొచ్చా అంటే మాత్రం సో ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏవైతే మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, లేదంటే ఆహా, సోనీ లివ్, హాట్స్టార్ సో ఇలాంటి యాప్స్ మేము కంటిన్యూగా యూజ్ చేస్తాం, మాకు ఇంకా వేరే అదర్ యాప్స్ ఏమీ వద్దు అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా ఈ థామ్సన్ జియో టీవీ మాత్రం మీకు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ టీవీ అని చెప్పొచ్చు. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి సౌండ్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది కానీ సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ కానీ లేదంటే మనకి ఎవ్రీథింగ్ ఫీచర్స్ కానీ అన్నీ కూడా దీనిలో చాలా బెటర్గా ఉన్నాయి. పర్టికులర్గా 20K ప్రైస్లో అల్ట్రా హెచ్డి QLED టీవీస్ నేను ఎక్కడా కూడా చూడలేదు కాబట్టి మేబీ ఇది ఒక కీ పాయింట్ అని చెప్పొచ్చు. లేదు 18,000 రూపీస్ పెడుతున్నాం కదా, అడిషనల్గా ఒక 5K 7K మాకు ఎక్స్ట్రా అయినా కూడా నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా 23,000 25,000 ప్రైస్లో మీకు బెస్ట్ QLED టీవీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో గో హెడ్, ఖచ్చితంగా అవి మీకు చాలా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. సో ఇది గైస్ అండర్ 20K ప్రైస్లో రీసెంట్గా లాంచ్ అయిన 4K QLED టీవీ గురించి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.